హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఇంకో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. నేనైతే గోంగూర బోటీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా కుక్కర్లో అయితే కడిగి పెట్టుకున్న గోంగూరని 2 కట్టల వరకు తీసుకున్నాను. 4 టమాటా, అలాగే పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కొన్ని నీళ్లు ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టేసుకున్నాను. నీళ్లు సపరేట్ చేసి గోంగూర మొత్తాన్ని మిక్సీ జార్లోకి చల్లారిన తర్వాత తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే కడాయిలో 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్స్ వచ్చి ఒక 3-4 వరకు అయితే కట్ చేసుకొని సన్నగా వేసుకున్నాను. కాస్త కలర్ మారిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 స్పూన్స్ వరకు అయితే వేసుకొని కడిగి పెట్టుకున్న బోటీని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సరిపడినంత ఉప్పు, పసుపు, కారం, అలాగే గరం మసాలా, ధనియా పౌడర్, మటన్ మసాలాను కూడా వేసుకొని మంచిగా ఒక్కసారి అయితే కలుపుకోండి. మొత్తమంతా కూడా మంచిగా మిక్స్ అయ్యి ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ వేస్తే సరిపోతుంది. ఈ మొత్తం మిక్చర్ని కుక్కర్లో అయితే షిఫ్ట్ చేసి అలాగే రుబ్బి పెట్టుకున్న ఈ గోంగూర మిక్చర్ని కూడా దీంట్లోకి వేసేసుకొని 3 విజిల్స్కి అయితే పెట్టేసుకోండి. మన గోంగూర బోటీ అయితే రెడీ అయిపోతుందండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.